ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య ఫ్యామిలీ వ్లాగ్. మా మా ఇంటి దగ్గర సంజీవని ఆంజనేయ స్వామి దేవాలయంలో శివుడి విగ్రహ ప్రతిష్టాపన 3 days జరిగింది. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే రోజు శ్రీరామనవమి. ఇది పార్ట్ 1. ఫస్ట్ డే రోజు 13 చండీ హోమాలు చేసినారు. చాలామంది వచ్చారు. మార్నింగ్ 9 to 12 వరకు ఈ హోమం జరిగింది. చాలామంది పంతులు వచ్చారు. సాయంత్రం 5 o'clock నుంచి 8 o'clock వరకు శివుడికి అభిషేకం జరిగింది. ఇంట్లో నుంచి రాగి చెంబులో వాటర్ ఇంకా పువ్వులు తీసుకొచ్చి శివుడి లింగం పైన వాటర్ పోసి అభిషేకం చేస్తే చాలా మంచిదంటే నేను మా ఇంట్లో నుంచి అది తీసుకొని వచ్చిన. శివుడి లింగం అక్కడ కాశీ నుంచి తీసుకొచ్చినారు. అభిషేకం పంచామృతాలతో అభిషేకం చేసి అట్లాగే వినాయకుడిని కూడా దేవాలయంలో పెట్టడం జరిగింది. ఆడియో మొత్తం డిలీట్ చేసేసిన, ఎందుకంటే కొంచెం సఫరింగ్ లాగా అనిపించింది. సో డిలీట్ చేసేసిన అన్ని మాటలు కూడా. అన్నారు మా ఇల్లు అది చెయ్యొద్దన్నారు. మా అంశు ఇంకా మా ఆయన అక్కడ ముందు కూర్చున్నారు. చాలా బాగా అనిపించింది. నిజంగా దేవుడు వచ్చి అక్కడ కూర్చున్నట్టు అనిపించింది. మా అంశు క్లాప్స్ కొడుతుంది, భజన చేస్తుంది. పంచామృతాలతో అభిషేకం చేస్తున్నారు. పాలు, పెరుగు, వాటర్. దేవుడు వచ్చే టైం లాగా అట్లా అన్న అభిషేకాలు చేసి దేవుడిని ప్రతిష్ఠించి అక్కడ పెట్టిర్రు. ఆరతి ఇచ్చినారు. అప్పుడు మా మామయ్యకి దేవుడు వచ్చిండు. శివుడిని అట్లా కప్పి వేసి మరుసటి నెక్స్ట్ డే రోజు పార్ట్ 2 అవుతుంది. ఈరోజు పంచామృతాలతో అభిషేకం, రేపేమో మళ్ళీ పూలు నవధాన్యాలతో మళ్ళీ పూజ స్టార్ట్ చేస్తారు. పూజ అయిపోయింది. ప్రసాదం కోసం లైన్లో వెయిటింగ్. అందరూ ఆ విగ్రహం చుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కుకొని అట్లా 2 days అట్లానే ఉంచుతున్నారు దేవుణ్ణి. ప్రసాదం సేమియా, స్వీట్ సేమియా షాప్ దగ్గరకు వచ్చి తింటున్నాం మా ఇంటి దగ్గర. మా ఆయన గోలీ సోడా ఓపెన్ చేసుకొని తాగుతాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.